నీ మొదటి ప్రాధాన్యత ప్రార్థన అనండి. నా మొదటి ప్రాధాన్యత ప్రార్థనని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మొదటి ప్రాధాన్యత ప్రార్థన అని నీవన్న మాటకి ఆమెన్ చెప్పడానికి నిన్నే 3 సార్లు బతిమాల్సి వచ్చింది. కానీ యేసు ప్రభు అయితే వెంటనే నీ మాటకి ఆమెన్ చెప్పేశారు. ఆయన పేరే ఆమెన్ అనువాడు. నేనమేషాలు లెక్కించడం కాదు, ఏకీపించడానికి ఎప్పుడు ముందున్నవాడి పేరే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను మనవి చేస్తున్నాను, వారు శుద్ధీకరించబడ్డ తర్వాత ప్రభు వాడిని ఎక్కడ కోరుకుంటున్నాడు? తన పాద సన్నిధిలో కోరుకుంటున్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థపరచబడ్డ 38 సంవత్సరాల పేషెంట్ కూడా తరువాత యేసు వానిని దేవాలయంలో కనుగొని ఎంతగానో బలపరిచాడు, మెచ్చుకున్నాడు, సంతోషపడ్డాడు. బాగుపడ్డవాడు ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కనపడాలి. రక్తస్రావపురి స్త్రీ బాగుపడ్డ తర్వాత ఎవరని ప్రభు అంటే శిష్యులు కొంచెం ఇబ్బంది పడ, ఇంతమంది నీ మీద పడుతున్నారు, మరి పని కొట్టుకుని ఎవడంటావేంటి ప్రభు, నువ్వు ఒకసారి మరి ఎంతగా మాట్లాడతావు అన్నట్టుగా ప్రభువునే నిలువరించే ఒక అద్భుత ప్రయత్నం చేశారు మహాభక్తులు. ప్రభు నన్ను అట్లా కాదురా, ఆలోచించే ప్రభావం వెడలున్నంతగా ఎవడో తాకాడరా అంటే మనకి ఆల్రెడీ నీకే తెలియాలి. మరి ఈ విచిత్రం అనుకుంటూ వీరు కొంచెం అదో విధంగా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ప్రభువారు గట్టిగా కోప్పడితే ఆమె భయపడి, ఏమో ఎందుకు వచ్చిన మంచిదిరా బాబోయ్ అని గజగజలు ఆడుతూ వచ్చి, బాబు నేనేనయ్యా, నిన్ను తాకాను, నా సమస్య పరిష్కారం ఏంది, నేను ఆరోగ్యవంతురాలు అయ్యాను అంటే, అవునా బిడ్డ, నీ విశ్వాసమే నన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు వచ్చింది బీపీఎల్కి. ఆ పాటి దానికి ఎందుకు ఎవరో గోల పెట్టేసి అడిగేసి ఆమెను బయట తీసుకొచ్చి, ఎందుకు ఇప్పుడు ఏం చేసావు? ఒక కృతజ్ఞత కానుకునేవా, పలానా పరిచయం చేయమన్నావా, ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయమన్నావా, ఏమడిగావు? ఇంతమందిలో బయటకు వచ్చాం, కష్టపడాం, వాలంటీర్స్గా వెళ్ళాం, ఆమెను పట్టుకుని చేయి మీద తీసుకొచ్చావు. ఓకే బిడ్డ, సమాధానం ఈ పాటి దానికి ఎందుకు అని మన వాళ్ళు చిన్న బాధపడితే యేసు అన్నాడు, ఆమెను కనుగొనవలెనని యేసు ఈ మాట చెప్పాడు. అంతే, ఆయనకి ఏం అక్కర్లా, ఆమె ఎవరో బయటికి రావాలి. నేనేనయ్యా, సరిపో బిడ్డ, సమాధానం గెలుపు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ఆశపడతాడు సార్ యేసయ్య మన దగ్గర? ఏం ఆశపడతాడు? నేను ఒక పాట రాసుకున్నాను గతంలో. అందులో ప్రాయం ఏదైనా కాలం ఏదైనా నన్ను ఆదరించింది నీ ప్రేమే అని రాశాను. దాని భావం ఏంటంటే, నన్ను ఆయన సేవకు పిలిచినప్పుడు నా ప్రాయం, నా వయసు చూడలేదు. ఆయన నన్ను తన సేవకు పిలిచినప్పుడు చాలా చిన్న వయసులో పిలిచారు. ఈడేం చేస్తాడు పిల్లోడు కదా అని నా ప్రాయం చూడలేదు. సేవకు వచ్చాక నన్ను పోషించడం, నన్ను దీవించడం, నాకు ఇవ్వడం మొదలుపెట్టే నాటికి నేను సేవ చేసిన కాలం చూడలేదు. మొదలుపెట్టిన కొన్ని రోజులకే ప్రతిఫలం. నేను ఒరగబెట్టింది ఏమి లేదు. నా వల్ల దేవుని తోటకి, వ్యవసాయానికి, దేవుని రాజ్యానికి పడిపోయిన లాభం ఏమి లేదు. కానీ నాకు మాత్రం వచ్చి పడిపోతుంది పోషణ. ఆ టయానికి ముద్దొచ్చేస్తుంది. పిచ్చెక్కిపోయి, అయ్యా ప్రాయం ఏదైనా కాలం ఏదైనా నన్ను ఆదరించింది నీ ప్రేమేనయ్యా అని రాసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. కాబట్టి ఆయన ఏం ఆశపడతాడు మన దగ్గర? ఒట్టి చేతులతోనైనా తిరిగి వచ్చి, ప్రభా నన్ను పరిశుద్ధపరిచావు, నీకు స్తోత్రం అయ్యా, ఇప్పుడు నా మీద అపవిత్రత ఏమీ లేదయ్యా, చాలా వందనాలు బాబు అంటే ఎంత ఆనందపడిపోతాడండి. పాపిగా నిన్ను వెంటాడిన ఆ ప్రేమ పరిశుద్ధుడుగా నిన్ను చూసినప్పుడు ఎంత సంతోషపడిపోతాడు. పాపిగా నీ కోసం మరణించిన ఆ ప్రేమ నువ్వు పరిశుద్ధపరచబడి తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందపడతాడు. కనుక పరిశుద్ధులు ఎక్కడున్నారు? ఆ 90 ఎక్కడ, వారందరూ శుద్ధులైరి కారా అన్న మాటకి నా బైబిల్లో రాసుకున్నాను, ఆ పరిశుద్ధులు ఎక్కడా అని రాసుకున్నాను. మరి 9 మంది శుద్ధిపరచబడ్డారు కదా. ఈరోజు నా ప్రశ్న ఉన్నదే, డోన్లో దేవుని కృపలో యేసు రక్తములో కొనబడి, వాక్యముతో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులు ఇంతమందే ఉన్నారా? రాలేదు కాబట్టి వారు పరిశుద్ధులు కాదా? ఖచ్చితంగా పరిశుద్ధులే. బహుశా మనకంటే యోగ్యులు కూడా అయ్యి ఉండవచ్చును,
కానీ ప్రభు బాధపడుతున్నారు. వాళ్ళు ఏరి, వాళ్ళు కూడా నా పాద సన్నిధిని ప్రేమించి వచ్చి ఉంటే బాగుండేది కదా. ప్రారంభం నుండి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన 9 మంది రాలేదంట. ఆ తిరిగి వచ్చిన ఒకడు అన్యజనుడంట. ఎంత విచారకరం, ఎంత బాధకరం. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన క్రైస్తవ్యంలో, ఉపదేశంలో, వాక్యంలో ఇదే మన దేవునికి చూపించాల్సిన ప్రతిస్పందన. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. గమనిస్తున్నారా దేవుని మాటలని? అక్కడే కాదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. చాలు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 500 మందికి ఒక్క చోటే కనపడ్డాడంట. ఈ ఎక్కడో గుర్తుందా మీకు? మొదట మగ్దలేనే మరియ కదా, తర్వాత శిష్యులకు కదా. 500 మంది 40 రోజులు ఉండి అందరికీ కనపడుతూ ప్రమాణాలు చూపుతూ వచ్చాడు కదా. 500 మంది మనుషులకి ఎక్కడ తెలుసా? ఆ వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఒలీవల కొండ దగ్గర తిరిగి వెళ్ళిపోయే సందర్భం అది. సుమారు అక్కడ 500 మంది ఉన్నారట. నేను వెళుతున్నాను, నా వలన వినండి తండ్రి వాగ్దానం పొందుకునే వరకు మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళతో, వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. దూతలు వెంటనే వచ్చి, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మళ్ళీ వస్తాడు, వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని వాళ్ళు కూడా చెప్పారు. యేసు ప్రభు చెప్తే ఊ కొట్టారు, దూతలు చెప్తే ఊ కొట్టారు. మేడగదులు ఎంతమంది మోకరించారు? 1:14 అపోస్తలుల కార్యాలు 120 మంది మాత్రం. మిగతా 380 మంది యేసు రక్తవేద్యం. ఇక అడగబాకు. ఈ 380 మంది ఇప్పుడు ఎవరు? లోకులా, పాపులా? వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పునరుత్థాన దర్శనం పొందినంత భాగ్యవంతులు. యేసుక్రీస్తు ఆరోగ్యం వెళుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షులు, దేవదూతల చేత ఉపదేశం పొందినటువంటి ధన్యజీవులు. ఇంత అద్భుతమైన కీలకమైనటువంటి మహిమకరమైన పునరుత్థానపు అనుభవాలు, కల్లారా ఆరోహణాన్ని చూసిన భక్తులు 500 మందిలో 380 మంది ఇంటికి వెళ్ళి పడుకున్నారండి. పెంతెకొస్తు పండుగలకు వెళ్ళి, జాతరలకు వెళ్ళి, తిరణాల దగ్గర, రాట్నాల దగ్గర అక్కడ తిరుగుతున్నారు. ఒక 120 మంది మాత్రం గదిలోకి వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేశారు. ప్రభు అడుగుతుంది అదే, 500 మందికి చెప్పాను కదా, మిగతా 380 మంది ఎక్కడున్నారు? ఈ 120 మంది ఆత్మ పొంది భాషలో మాట్లాడుతున్నారు. అప్పుడు పరిగెత్తుకొచ్చారు. పొద్దునే మంది కొట్టేశారా? ఏంటో అలా మాట్లాడుతున్నారు అంటే, ఆందోళన పడే బ్యాచ్లో, అనుమానం పడే బ్యాచ్లో, ప్రశ్నించే బ్యాచ్లో ఈ 300 ఉన్నారు. కృప పొందిన బ్యాచ్లో 120 మంది ఉన్నారు. నేనేమంటున్నానంటే, ఆ 380 మంది, బాప్తిసం పొందిన 3000 మంది అందరూ పెంతెకొస్తు అనే పండుగకు వచ్చిన వాళ్ళే. అందరూ ఆయా దేశాల నుంచి ఈ కారణంతో వచ్చిన వాళ్ళే. ఇక్కడ అందరూ పండుగలో ఉన్నారు, బిజీగా జాతరలో ఉన్నారు, తిరణాల్లో ఉన్నారు, ఆ బళ్ళు దగ్గర ఉన్నారు, ఆ ఏర్పాట్లో ఉన్నారు. 120 మంది మాత్రమే మోకాల మీద ఉన్నారు. వాళ్ళందరూ పెంతెకొస్తు పండగకు వచ్చారు. వీళ్ళందరూ పెంతెకొస్తును పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు అడుగుతున్నాడు, ఆ 380 అక్కడ? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఒక్కడనే సైన్యములకు అధిపతికి యెహోవా కొరకు రోషము కలిగి ఉన్నాను అన్నాడు. ఏలియా 18వ వచనంలో, ఈ పట్టణములో ఇంకను బయలుకు మోకని 7,000 మంది నాకు ఇంకా ఉన్నారని యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు రెండిట్లో ఏది నిజం? నేను ఒక్కడినే ఉన్నానని ఏలియా అన్నాడు, ఇంకా 7,000 మంది ఉన్నారని దేవుడు అన్నాడు. ఏది నిజం? ఖచ్చితంగా దేవుడు అన్నది నిజం. మరి ఏలియా అన్నది అబద్ధమా?
కాదు. మరి ఏం జరిగింది? 7,000 మంది ఉన్నారు కానీ వారు బయలు కంటే మొక్కరు, వాళ్ళు ఏమాత్రం బయలు దగ్గర మోకరించరు, ముద్దు పెట్టుకోరు. రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుతారు, కానీ రోషం కలిగి దేవుని నిరూపించాలని ప్రయాసపడుతున్న ఏలియాతో మాత్రం కలవరు, మోకరించరు. 450 మంది విగ్రహారాధన ప్రవక్తల బలిపీఠాలతో ఒంటిగా ఒక్కడు పోరాడుతుంటే ఈ 7,000 మంది ఏమైపోయారు? పోరాటంలో కలిశారా? కనీసం యుద్ధం చేసి ఒంటరిగా కొండెక్కుతుండే గ్లాసు నీళ్ళు ఇచ్చారా? పోనీ 450 మంది చనిపోయిన తర్వాత కొండ మీద ఆయనతో కలిసి మోకరించారా? యెజెబెలుతో తరుముబడుతుంటే ఎవరైనా తోడుగా నిలబడ్డారా? వాళ్ళు కూడా రోషం కలిగిన వారే, కానీ మోకరించరు, కలవరు. వాళ్ళు కూడా పునరుద్ధాన ప్రత్యక్షత కలిగిన వారే, కానీ మోకరించరు, కలవరు. ఆ 9 మంది కూడా శుద్ధులే, కానీ రారు, మోకరించరు. ఈ మొట్టమొదటి డోన్లో జరుగుతున్న IFJలో మనందరం కలిసి ఒక్క మాట ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ దర్శనం, ఈ భారం పొందని వారు కూడా మాకంటే పరిశుద్ధులని, వారు పునరుద్ధాన ప్రత్యక్షతలు కలిగిన వారని, వారు దేవుని కొరకు రోషం కలిగిన వారేనని మేము ఒప్పుకుంటూ వారిని గౌరవిస్తూ, అలాంటి రోషం కలిగిన వారు, అలాంటి ప్రత్యక్షత కలిగిన వారు, అలాంటి పరిశుద్ధపరచబడిన వారు తిరిగి రావాలని, వారు ఎక్కడో ఉండిపోకూడదని కలిసి రాగా అందరము కలిసి ప్రార్థించి దేశములో మహారక్షణకు, కడవరి ఉజ్జీవానికి కారణం అవ్వాలని మేము ఆశపడుతున్నాం ప్రభు అంటూ అందరం కలిసి ప్రార్థన చేయవలసిన సమయం. ఒప్పుకుందామా? అందరి కోసం ప్రార్థన చేద్దామా? అవకాశం, ఆరోగ్యం ఉన్న వాళ్ళు మోకరించండి. ఓ ప్రార్థన చేద్దాం.